స్పీకర్ సార్, విద్యుత్ రంగం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి మూలస్తంభం సార్. దీనిని ముందే గుర్తించి దేశంలోనే విద్యుత్ సంస్కరణ నాంది పలికిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 to 14లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు పవర్ కట్స్ విపరీతంగా ఉండేవి. రోజుకి 7 నుంచి 8 గంటల పవర్ కట్స్ పోతూ ఉండేవి. అప్పటి పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి చాలా వ్యాపార సంస్థలు కూడా మూతపట్టమే కాకుండా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోవటం కూడా జరిగింది సార్. తర్వాత రాష్ట్ర విభజన అనంతరం 2014-19లో విద్యుత్ వ్యవస్థను గాడిని పెట్టి 6 నెలల్లోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా 2014-19లో మా ప్రభుత్వం క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చేసి 7 గీగావాట్ల వరకు రెన్యూబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని పెంచడం జరిగింది సార్. తర్వాత 19 నుంచి 24లో గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేయడమే కాకుండా 1,22,000 కోట్ల పైగా అప్పులు చేసి విద్యుత్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసింది సార్. అదేవిధంగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ప్రజల మీద భారం వేయటమే కాకుండా ట్రూ అప్ ఛార్జీల ద్వారా దాదాపు 30,000 కోట్ల పైన భారాన్ని ప్రజల మీద వేసింది సార్. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చిన రెన్యూబుల్ ఎనర్జీ డెవలపర్స్ను కూడా తరిమి కొట్టే పరిస్థితి తీసుకొచ్చింది సార్. దాని ఫలితంగానే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి లాస్ట్కి వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది సార్. అదేవిధంగా 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు గారి నాయకత్వంలో వైట్ పేపర్ రిలీజ్ చేయడమే కాకుండా విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టే కార్యక్రమాన్ని చేసింది సార్. గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలు భారం వేసింది సార్. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేసి 13 పైసలు ట్రూ డౌన్ చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారి నాయకత్వం సార్. అలాగే ఐస్ పాలసీ 2024 ఇంట్రడ్యూస్ చేసి 160 గీగావాట్ల సామర్థ్యాన్ని రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది సార్. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకి రోజుకు 9 గంటల పాటు ఉచిత నాణ్యమైన పగటిపూట విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంది సార్. అలానే అన్ని వర్గాల వినియోగదారులకి 24/7 నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో ఇంధన శాఖకు 13,942 కోట్ల 67 లక్షల సబ్సిడీని అధిక భాగం ఇందులో సబ్సిడీని వినియోగించుకోబడుతుంది సార్. ఇందులో అధిక భాగం ప్రజా సంక్షేమ సబ్సిడీలకే వినియోగిస్తున్నాం సార్. ఈ బడ్జెట్లో ముఖ్యమైన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ పథకం సార్. దీని ద్వారా దాదాపు 22 లక్షల పైగా వ్యవసాయ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం సార్. అట్లానే ఆక్వా రంగానికి ₹3.85 బదులు ₹1.5 రేటుతో విద్యుత్ సరఫరా చేస్తున్నాం సార్. ₹2.35 డిఫరెన్స్ అమౌంట్ని డిస్కమ్లకి ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది సార్. ఈ పథకం ద్వారా దాదాపు 890 కోట్ల రూపాయలు కేటాయించబడింది. అదేవిధంగా రాష్ట్రంలో 20 లక్షల పైగా SC/ST గృహాలకు నెలకి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా చేనేత కార్మికులకు, ధోబీఘాట్లకు, బార్బర్ షాప్స్కి, గోల్డ్ కవరింగ్ యూనిట్స్లకు ఫ్రీ సబ్సిడీ విద్యుత్ అందిస్తున్నాం సార్. రేపు 1/4/2026 నుంచి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్ లూమ్స్కి 500 యూనిట్లు ఉచితంగా అందించే నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంది సార్. విద్యుత్ ఉత్పత్తి విషయంలో కూడా రాష్ట్రం ముందంజలో ఉంది సార్. ప్రస్తుతం రాష్ట్ర ఇన్స్టాల్డ్ కెపాసిటీ 21,452 మెగావాట్లు. అందులో 37% రెన్యూబుల్ ఎనర్జీ నుంచి వస్తుంది. 2025-26లో హైయెస్ట్ డిమాండ్ 13,117 మెగావాట్లుగా నమోదైంది. ఒక్కరోజు హైయెస్ట్ కన్జంప్షన్ 262.06 మిలియన్ యూనిట్స్గా నమోదు కావటం రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనం సార్. ఏపీ జెన్కో సంస్థ 3/1/26 నాడు 6,009 మెగావాట్ల రికార్డు ఉత్పత్తిని సాధించింది సార్. గత సంవత్సరం కంటే 519 మిలియన్ యూనిట్లు అధికంగా ఉత్పత్తి చేసింది. జల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యానికి 153% సాధించడం గర్వకారణం.